సో హలో ఎవ్రీవన్. అండ్ ఈరోజైతే కాలేజీకి పోవాలి, బట్ ఒక మంచి వర్షం కొడుతుందన్నమాట. అండ్ మళ్ళీ మధ్యాహ్నం నుంచి క్లాసెస్ లేవంట. సో ఈవెంట్ ఉందంట. సో దానికి మళ్ళీ ఇప్పుడు ఒక 11 to 12 అయితే క్లాస్ ఉంది. సో తర్వాత క్లాసెస్ ఉన్నాయా లేకపోతే ఈవెంట్కి అటెండ్ కావాలని ఇవన్నీ ఏం తెలియదు. సరే క్లాసెస్కి అయితే పోదాం ఇప్పుడు, బట్ బాగా వర్షం కొడుతుంది, ఏం చేయాలని అర్థమవుతుంది. సరే అలా కలుస్తా, బాయ్. ఎలాగో వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా వెంటనే కాలేజ్ అయితే స్టార్ట్ అయిపోయిన రోడ్స్ మాత్రం ప్యూర్ స్విమ్మింగ్ పూల్స్ అయిపోయినాయి భయ్య. ఇంకా సర్లే అనేది కాలేజ్ అయితే వచ్చిన తర్వాత ఉన్న 1 hour క్లాస్ కూడా అయిపోయింది ఫైనల్లీ. అయితే ఇంకా అప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేసాం వాట్ టు డూ అని. ఇంకా వెంటనే ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి అయితే అడిగిన ఏం చేయాలి మేమనంటే, సో యూ గైస్ షుడ్ వెయిట్ అప్ 2 o'clock అని అన్నది. సరే 2 o'clock కూడా అయితే వెయిట్ చేసేసి ఇంకా వెంటనే అటెండెన్స్ అయిపోయిన వెంటనే మేమైతే తిరగడం స్టార్ట్ చేసినాం. వెయిట్ మీకు ఈవెంట్ ఏంటో తెలియాలి కదా ఫస్ట్ అయితే. సో ఇవాళ ఈవెంట్ ఏంటంటే భయ్య, సో మన ఎల్పియూ స్టూడెంట్స్ 24 మెంబర్స్ అయితే రీసెంట్ గా ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో అయితే పార్టిసిపేట్ చేశారు. అసలు వేరే లెవెల్ ఫీల్ ఉంటది భయ్య. మన యూనివర్సిటీ అదే మన ఎల్పియూ నుండి 24 మెంబర్స్ ఇండియా తరపున ఆడిర్రు అంటే అసలు ఎంత గ్రేట్ న్యూస్. సో వాళ్ళందరూ అయితే ఇక్కడికైతే రాబోతుర్రు. సో వాళ్ళందరినీ ఇవాళ సన్మానించుకున్న ఈవెంట్ అన్నమాట. సో ఒక్కొక్కరు అయితే పిచ్చి ఎగ్జైట్మెంట్ ఉండే. ఓదికి వర్షం వస్తుంది, పొద్దున్న నుంచి వర్షం, బట్ వి డోంట్ కేర్ అన్నట్టు చేస్తారు ఒక్కొక్కరు. సో అంటే మన గ్రేట్‌నెసే గాకుండా పక్క వాళ్ళ గ్రేట్‌నెస్ కూడా మన గ్రేట్‌నెస్‌గా ఫీల్ అయితాం చూడండి. వచ్చే కిక్కే వేరప్ప. ఇంక మన ఇండియా అనుకోని మనం ఒక ఏమంటారు ఫీల్ ఇస్తాం చూడండి. అసలు వేరే అనిపిస్తది. సో ఇది యూనిపాలిస్. సో ఇక్కడికే వాళ్ళైతే రాబోతున్నారన్నమాట. చాలా అంటే చాలా పెద్ద ఆడిటోరియంలా ఉంటది. ఓపెన్ ఆడిటోరియం అన్నమాట. సో చూసిర్రు కదా! అయితే స్టేజ్ అయితే అరేంజ్ చేసేసారు. సో ఫైనల్లీ అయితే ఇదన్నమాట. వాళ్ళ కోసం చాలా సేపు వెయిట్ చేసినాం. బట్ వాళ్ళు వచ్చే వరకు టైం పట్టుద్దన్నారు. సో అందుకోసం అయితే అలా యూనిమాల్‌లో తిరగడం స్టార్ట్ చేసేసినాం. సో ఫైనల్ అయితే అంటే అప్పుడు వర్షం పడుతుంది కాబట్టి యూనిమాల్‌కి అయితే వచ్చేసి ఒక మంచి చాయ్ తాగుదామైతే అనుకున్నాం. సో ఫైనల్ అయితే అట్లా తిరుగుతున్నాం. సో 4th ఫ్లోర్‌లో చాయ్ వెంజన్ అయితే ఉంటది. సో అక్కడికైతే ఎళ్దామైతే అక్కడికైతే ఎళ్ళేసినాం. సో అలా ఎంజాయ్ చేస్తూ మంచిగా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే ఎళ్ళినాం. సో ఫైనల్లీ 4th ఫ్లోర్‌కి ఎళ్ళిన తర్వాత అక్కడ చాయ్ వెంజన్ దగ్గర ముచ్చట చూస్తే చాలా మంది ఉండే భయ్య. సో అందుకే మూసుకొని మళ్ళీ ఓవెన్ ఎక్స్‌ప్రెస్ దగ్గరికైతే వచ్చేసినాం. ఇంక ఓవెన్ ఎక్స్‌ప్రెస్ దగ్గర మంచిగా చాయ్ సుట్టా బానే ఉంటది. సో అక్కడ చాయ్ మాత్రం బావుంటది. నాట్ బ్యాడ్. సో అక్కడైతే మంచిగా చాయ్ అయితే ఏసేసి ఇంక వెంటనే పక్కనున్న ఓవెన్ ఎక్స్‌ప్రెస్ వెళ్లి మంచిగా ఫార్మ్ హౌస్ పిజ్జా, చీజ్ కార్న్ పిజ్జా అండ్ మసాలా ఫ్రైస్ ఆర్డర్ చేసేసి మంచిగా గుమ్మేసినాం అన్నమాట. సో ఫైనల్లీ అయితే ఇలా అయితే డే అయితే అయిపోయింది. క్లాస్ ఎగ్జామ్‌ట్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేసినాం అన్నమాట. సో వీళ్ళే ఫ్రెండ్స్ అన్నమాట. సో ఇక్కడ ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే, సో నీ వీడియోస్ బాగున్నాయి. బట్ కొంచెం సబ్‌టైటిల్స్ పెట్టొచ్చు కదా బ్రో అంటుంది. ఎందుకంటే ఆమె ఫ్రమ్ మణిపూర్, ఆమెకు తెలుగు అర్థం అవ్వట్లేదు. చాలా మంది డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉన్నారు. అది దెబ్బైతుంది మనకు. సో ఇలా అన్నమాట ముచ్చట. సో చాలా అంటే చాలా డే అయితే ఫన్‌గా అయిపోయిందన్నమాట. సో ఇంక వెంటనే రూమ్‌కొచ్చిన మా వోళ్ళైతే బజ్జీలైతే ఏస్తుర్రు. చాలా అంటే ఇగ చాలా కడుపు నింపేసిన, మంచిగా గుమ్మేసిన. సో మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వ్లాగులైతే మీకు పెట్టేస్తా. చలో బాయ్, మిల్తే సబ్స్క్రైబ్.